నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. కాశీ బుగ్గ ఇన్సిడెంట్ ఈరోజు చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి దేవాదాయ శాఖకి ఎలాంటి సంబంధము లేదు అని ఆలయ నిర్వాహకుడు అలానే ఎస్పీ చెప్తున్నప్పటికీ కూడా ఇది ఖచ్చితంగా ప్రభుత్వం మీదకి నెట్టే ప్రయత్నం ఇటు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. అసలు ఏంటి కాశీ బుగ్గ ఇన్సిడెంట్? అక్కడ ఏం జరిగింది? ఎందుకు ఈ రోజు ఇంత రాదంతం జరుగుతుంది? అలానే అక్కడ 9 మంది చనిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, కాశీబుగ్గ ఇన్సిడెంట్ కి సంబంధించి అక్కడ 9 మంది చనిపోయారు. అయితే ఈ 9 మంది మరణాలకి ప్రభుత్వమే కారణమని ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటుంటే, దీనికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధము లేదు అని ఇటు కూటమి అలానే ఆలయ ఎవరైతే నిర్మిస్తున్నారో వాళ్ళు చెప్తున్నారు. అసలు ఈ ఇన్సిడెంట్ ఏంటి సార్? అసలు అక్కడ ఏం జరిగింది? అసలు ఈ టెంపుల్ ఏంటి? కాశీబుగ్గ దుర్ఘటన బాధాకరం. అవును అది సార్. అదొక విషాదం. ఏంటి ఉమ్, ఇప్పుడు తొక్కిసలాట, అది ప్రభుత్వానికి సంబంధం లేదు, అది ప్రైవేట్ దేవాలయం. ఆ? ఉమ్, వాళ్ళ ఆలయ నిర్వాహకులు ఆ హరిముకుంద్ పండ, అతను కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు, పోలీసులకు కూడా కబురు చేయలేదు. ఆయన ఏమంటాడు ఆ నిర్వాహకుడు, ఇది ఇంతమంది వస్తారని ఊహించలేదు, 2,000 మందికే మేము ప్రసాదాలు తయారు చేశాం, దగ్గర దగ్గర 20,000 మంది వచ్చారంటున్నారు. ఉమ్, ఆలయం ఇదే మొదట కార్తీక మాసం అవును సార్. మొదటి ఏకాదశి ఆ, ఏంటి, జూన్లోనే ఆలయం ప్రారంభమైంది. ఉమ్, ఒక 4 ఏళ్ళు ఏమో అది కట్టుబడి చేస్తూ వచ్చారు. అది మరి టెక్నికల్ లోపాలే ఉన్నట్టున్నాయి. ఆ కట్టుబడిలో కూడా ఏంటి మరి, అసలు అన్ని పర్మిషన్స్ ఉన్నాయా? ఉమ్, ఆ టౌన్ ప్లానింగ్ ఏదో ఉంటుంది కదా, అక్కడ ఉన్నటువంటి అవును. ప్రణాళిక వాళ్ళు, భవన నిర్మాణ ప్రణాళిక శాఖ అప్రూవల్స్ ఉన్నాయా లేదా, వాటన్నిటిపైన విచారణ చేయాలి. ఇది ఏంటంటే, ఉమ్, ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి టెంపుల్ ఉంటుంది. ఉమ్, అంటే మెట్లు ఉంటాయి, ఒక 20 మెట్లు ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తేనే గుడి. ఉం? ఉమ్, అట్లా కట్టారనమాట. ఆ మెట్లకు ఉన్నటువంటి రైలింగ్ ఊడిందని మరి మహిళలు వీళ్ళందరూ విపరీతంగా అక్కడికి హాజరయ్యారు. మరి ఒక 9 మంది మరణించారంటున్నారు. ఒకటి, తొక్కిసలాట అనేది అది ఇప్పుడు మనం చూసాం. కరూర్ తొక్కిసలాట, విజయ్, నీకు తెలుసు, ఆయన సినిమా అవును హీరో. సార్. అవును సార్. ఎంతో మంది చనిపోయారు. ఆ? ఉమ్, అక్కడ ఇప్పుడు ఆ, ప్రతి చోట జమ్మూ కాశ్మీర్ లో ఆ వైష్ణోదేవి ఆలయం, అక్కడ ఒక 150 మంది చనిపోయారు. కుంభమేళ ఉమ్, తొక్కిసలాటల్లో చనిపోవడం అనేది ఇప్పుడు అటు జమ్మూ కాశ్మీర్ కానీ, ఇటు హిమాచల్ ప్రదేశ్ లో ఆ నైనాదేవి టెంపుల్ అక్కడ కానీ అనేక చోట్ల జరుగుతూ ఉంటాయి. ఉమ్, ఉం? తిరుచిలో కూడా జరిగింది, ఎందుకు గోదావరి పుష్కరాల్లో జరిగింది కదా. ఉం? అవును సార్. కాకపోతే ఒకటి, దీన్ని రాజకీయం చేయకూడదు, ఉమ్, దీన్ని విమర్శలు చేయడానికి సమయం కాదు. ఇది వీలైతే ఆదుకోండి, ఉమ్, ఏది బాధితులకు సహాయం అందించండి. ఉమ్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని కూడా రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం దురదృష్టకరం. ఆల్రెడీ సీదిరి అప్పల్ రాజు ఏదో మాట్లాడాడు, అక్కడ ఉమ్, మాజీ మంత్రి. అవును సార్. ఆయన డాక్టర్ గా చేశాడు. ఆ? ఆయన ఏంటి, నువ్వు నీ హాస్పిటల్లో నువ్వు చికిత్స ఉచితంగా అందించు, లేదు కొంత విరాళం ప్రకటించు. అవును. బొత్స సత్యనారాయణ మొన్న ఏదో 2 చనిపోయారని ఆ, ఉమ్, చెరొక 5 లక్షల విరాళం ఇచ్చాడు. అవును సార్. అట్లాగే నువ్వు కూడా ఇవ్వు. ఎవరు, ఈ అప్పలరాజు కూడా ఈ చనిపోయిన 9 మందికి తలా 5 లక్షల విరాళం ప్రకటించండి మీ పార్టీ తరఫున. ఇప్పుడు ఆయన ఉమ్, ఉన్నారు ధర్మాన ప్రసాదరావు, లేకపోతే ధర్మాన కృష్ణదాస్. ఉమ్, అసలు ధర్మాన ప్రసాదరావు ఎప్పటి నుంచి మంత్రిగా పనిచేశాడు? అటు ఉమ్, రాజశేఖర రెడ్డి హయాంలో రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో పనిచేశారు కదా. ఉమ్, బాధ్యత అనేది, వాళ్ళ సామాజిక బాధ్యత మీరు ఎప్పుడు చెప్పుకోగలరు, ఎప్పుడు క్లెయిమ్ చేయగలరు? విమర్శిస్తే ప్రజాదరణ రాదమ్మా, ఉమ్, వీళ్ళు ఆదుకుంటే ప్రజాదరణ వస్తుంది. ఇప్పుడు ఈ చనిపోయిన 9 కుటుంబాలకి ధర్మాన బ్రదర్స్ ఉమ్, తలా 5 లక్షల విరాళం ఇచ్చారు అనుకో పార్టీ తరఫున. ఉమ్, అండ్ జగన్ ఎటు ఇవ్వలే. ఏది ఇప్పుడు ఆయన మనం చూసాం కదా, నిన్న అవును. మొన్న వచ్చింది, ఉమ్, ఏమన్నా ప్రకటించాడా? అసలు పరామర్శ కూడా వెళ్ళలేదు కదా సార్. జంప్, ఏది బెంగళూరు వెళ్ళిపోయినట్టున్నాడు. అన్నీ వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వాళ్ళు తలలు పట్టుకుంటున్నారంట. ఇదేంటి, నిన్నేమో ప్రెస్ మీట్ లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అన్ని తిట్టాడు. ఉమ్,
బుధవారం వచ్చాడు, ఉమ్, గురువారం వీడియో కాన్ఫరెన్స్ అన్నాడు, ఉమ్, శుక్రవారం జంప్. అవును. అంటే వీళ్ళ యొక్క సీరియస్నెస్ నేను చెప్తున్నాను. అదే మీకు ఒక సార్. అవకాశం, ఇప్పుడు కాశీ బుగ్గ దుర్ఘటన జరిగింది, ఓకే, రండి సహాయక చర్యల్లో పాల్గొనండి, చక్కగా ఆ కుటుంబాలకి మీ తోచినంత విరాళం ప్రకటించండి, ప్రజాదరణ అక్కడ మీకు పెరుగుద్ది. కానీ భూమన కరుణాకర్ రెడ్డి ఏ, ఏది వైకుంఠ ఏకాదశి నాడు ఇక్కడ తొక్కిసలాట జరిగింది, తిరుమలలో ఉమ్, 7 పోయారు అని ఉమ్, దానికి దీనికి ముడి పెడతాడు ఉమ్, భూమన కరుణాకర్ రెడ్డి. ఇప్పుడు మొంతా తుఫాన్, ఉమ్, మొంతా తుఫాన్లో ప్రాణ నష్టం నివారించింది అన్న ఉమ్, సంతోషం పట్ల ఇది ఉమ్, మనకి వెంటనే ఇది జరగటం, ఉమ్, అదంటే అది వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు. ఉమ్, మొత్తం తుఫాన్ వస్తుంది అని అంటే మరి వారం 10 రోజుల నుంచి అందరిని సమాయత్తం చేశారు, ప్రజలను ఉమ్, అప్రమత్తం చేశారు, దగ్గర దగ్గర కోట్ల సందేశాలు పంపించారు, ఎవరు ఉమ్, బయటకు రావద్దు. ఆస్తి నష్టం మరి జన నష్టం నివారణ కోసం ప్రభుత్వ స్పందన ఎలా ఉంది ఉమ్, ఎక్కడైనా సరే, ఏది కాశీ బుగ్గ దీనికి ఉమ్, ముందస్తు ఏమైనా చెప్పగలం. ఉమ్, ఇప్పుడు అన్నాడు హరిముకుంద్ పండ కనీసం ఉమ్, ఇంటిమేట్ చేయలేదంట. లేదు. ఇప్పుడు ఆయన అదే కదా ఎస్పీ అంటోంది, అదే హోమ్ మినిస్టర్ అనిత అంటోంది, అదే కలెక్టర్ కూడా దీనిపైన విచారణకు ఆదేశించారు, 3 మెన్ అవును సార్. కమిటీ. ఉమ్, ఉమ్, ఆయన ఏమంటాడు నిర్వాహకుడు, మేము 2000 మందే వస్తారనుకున్నాం, 20,000 మంది వచ్చారంటున్నాడు. అవును. ఇక్కడ దురదృష్టం ఏది, ఇది దేవాదాయ శాఖలో ఉన్న ఆలయం కాదు, ఫస్ట్ పాయింట్. అవును. ఇది అవును. ప్రైవేట్ ఆలయం, అతను కనీసం ఇంటిమేట్ చేయలేదు. ఆ? ఉమ్, ఇది మరి ప్రభుత్వ వైఫల్యం అని ఎలా అంటారు? ఉమ్, అంటే ఒకటి, ప్రభుత్వం దీనికి కూడా బాధ్యత వహించటం కాదు, ఇలాంటి వాటిని కూడా మరి అప్రమత్తంగా ఉండాలి, జనాన్ని ఉమ్, అప్రమత్తం చేయాలి. ఏది అటు ప్రైవేట్ ఆలయాల్లో ఏం జరుగుతున్నాయి, ఏ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఉమ్, ఎప్పటికప్పుడు బాధ్యతగా ఇంటెలిజెన్స్ కూడా సమాచారం ఇవ్వాలి. ఉమ్, జాతరలు జరుగుతాయమ్మా, అవును. గ్రామోత్సవాలు జరుగుతాయి, సిడిమాన్ ఉత్సవం అంటాం ఉమ్, విజయనగరంలో, అవును. రకరకాల కోటప్ప కొండ జాతర అంటారు. అవును. ప్రతి చోట ఒక గ్రామ ఉత్సవాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో వచ్చే భక్తులు ఎంతమంది, ఉమ్, సదుపాయాలు ఎలా కల్పించారు, ఉమ్, నిర్వాహకుల బాధ్యత ఏంటి, వీటన్నిటినీ కూడా మరి ఒకసారి మళ్ళా రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉమ్, దీన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలి. ఏది ఓకే. కాశీబుగ్గ దుర్ఘటనను ప్రభుత్వం కూడా ఒక గుణపాఠంగా తీసుకోవాలి. ఉమ్, ప్రతిపక్షం అంటారా, ఆ ప్రతిపక్షం అదేముంది, ఇంకా అది పేరుకే ప్రతిపక్షం తప్ప శాసనసభకి వెళ్ళదు. ఆ? ఉమ్, ఆయన సీరియస్నెస్ లేదు, కాకపోతే శవం వస్తే వాళ్తారు, ఏది గద్దలు వాలినట్టుగా వాళ్తారు. శవం అంటే ఇప్పుడు అదేగా, ఆమె ఎవరు అన్నారు ఎంపీ శబరి కూడా, ఏమని ఉమ్, రామపుత్ర పార్టీ అనో ఏదో అంటున్నారు. అవును సార్. వాళ్ళేమో ఆ, ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుకుంటే పేరు ఆర్ ఫర్ రాబంద, ఇక్కడ రాబందు గుర్తు పెట్టుకోండి అంటుందా. అది అవును కర్నూలు సార్. బస్సు దుర్ఘటనను కూడా వీళ్ళు రాజకీయం చేశారు. అవును సార్, దానికి సంబంధించి శ్యామ్లా గారికి అట్లనే ఇంకో 26 మందికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ అకౌంట్స్ ని హోల్డ్ చేశారు. అదే బెల్ట్ షాపుల మద్యం తాగి అవును. అతను ఇలా చేశాడంటే అసలు అక్కడ దగ్గరలోనే బెల్ట్ షాప్ లేదంట. లేదు సార్. అదేదో ఆ రేణుక ఆ వైన్స్ లో కొన్నాడని వాళ్ళు సీసీ ఫుటేజీలు కూడా బయట పెట్టిన పరిస్థితుల్లో, అంటే ఒకటి ఉమ్, ఇలాంటి ప్రతిపక్షం, ఉమ్, ఇంత బాధ్యత రహితమైన ప్రతిపక్షాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాం అన్నమాట. ప్రజలకు దూరం అయ్యారు ఉమ్, కానీ విమర్శలు మాత్రం గుప్పిస్తారు, శాసనసభకు వెళ్ళరు కానీ అబ్బా ముఖ్యమంత్రి కావాలి అన్న కోరిక మాత్రం అవును. మెండ్ అనమాట. అసలు నువ్వు శాసనసభకి వెళ్లకుండా ముఖ్యమంత్రి ఎలా అవుతావు? మరి. ఇంకా ఆ పార్టీ గురించి ఇంకా ఆలోచించడం అనవసరం, అది క్లోజ్డ్ చాప్టర్. ఓకే సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.